వాక్యముల బోధ పొంది మరియు వాక్యములు బలపడే అలాగే వాక్యానుసారంగా నడుచుకునే సంఘము ఎప్పుడు సాతాను ముందు మోకారు వంచదు. దానికి బదులుగా సాతానే వంగిపోతాడు. దేవుడు చెప్తున్నట్టు మీ కాల క్రింది నుంచి సాతానును త్వరలోనే నలిపివేస్తానని చెప్పాడు. క్రీస్తు వారు చెప్తున్నారు, చిన్న గొర్రె పిల్లలారా నేను మిమ్మల్ని ఆస్వాదించి గొప్పవారిగా చేస్తానని, అందరికంటే ఎక్కువగా ఆస్వాదిస్తానని చెప్పాడు. ఏ సంఘమైనా సరే వాక్యోపదేశం లేకపోతే ఆ సంఘం దేవునితో ఎప్పటికీ నడవలేదు. యేసుక్రీస్తు వారు సాతాను జయించినప్పుడు సాతాను చెప్పాడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమని. ఆ సమయంలో యేసుక్రీస్తు వారికి అత్యంత అవసరమైనదేంటో తెలుసా? బంగారం కాదు, ఇల్లు కాదు. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కాబట్టి ఆ సమయంలో ఆయనకు చాలా ఆకలేసింది. అందుకే సాతాను తినే విషయంను శోధించాడు. కానీ యేసుక్రీస్తు వారు సమాధానం ఇచ్చారు. వాక్యంలో రాయబడి ఉంది, అదేంటంటే కేవలం మనిషి రొట్టెతోనే కాదు, దేవుని రొట్టె నుండి వచ్చు ప్రతి మాటతో జీవిస్తారని. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సాతాను కూడా దేవుని వాక్యంతో సాతాను మొహంపై కొట్టినప్పుడు సాతానికి కూడా ధైర్యం సరిపోలేదు. నీవు చెప్పే ఆ వాక్యము అబద్ధమని చెప్పడానికి, అలా జరగదని చెప్పడానికి. మీరు గమనించే ఉంటారు, సాతాను ఒకసారి కూడా ఎదురు చెప్పలేదు. ఎందుకు వాడు ఎదురు చెప్పలేదు? సాతానుకు కూడా ఈ విషయం గురించి తెలుసు. దేవుని వాక్యం ఉన్న అధికారానికి తాను ఎప్పుడు ఎదురు నిలవలేడని. ఎవరి వద్ద దేవుని వాక్యం ఉందో వారు దానిని తమ హృదయంలో స్వీకరించి దానికి నీళ్లు పోసి పెంచి దానిని ఎవరైతే కాపాడుతారో, సమయానికి తప్పిపోకుండా నిలబడితే, వాక్యం ఇలా చెప్తుంది, సాతాను ఆ వ్యక్తిని ఎప్పటికీ జయించలేడు అని. అతని మీద అధికారం ఎప్పటికీ చెలాయించలేడు. ఒక సంఘంలో స్వస్థత పరిచయ కార్యాలు జరుగుతున్నా వాక్య బోధన లేకపోతే వారు గొప్ప గొప్ప అద్భుతాలను పొందిన కానీ సాతాను ముందు ఓడిపోవచ్చు. ఎందుకంటే సాతాను దేవుని ముందుకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఇలా చెప్పలేదు, కొన్ని రోజుల క్రితమే నేను బాప్తిసము తీసుకున్నప్పుడు ఆకాశవాణి జరిగింది, నేను నీటిలో నుండి పైకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు పావురం వల్ల నాపై దిగాడని. ఇతని నా ప్రియ కుమారుడు, ఇతని అందు నేను సంతోషిస్తున్నానని ఒక శబ్దం వచ్చింది. చాలా మంది నేను కూడా విన్నా, అలాగే దూతలు కూడా విన్నారు, అలాగే శిష్యులు కూడా విన్నారు, అలాగే ప్రజలు కూడా విన్నారని. యేసుక్రీస్తు వారు సాతానుతో ఇలా వాదించలేదు. ఆయన చెప్పింది ఒకటే, రాయబడి ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి తెలుసు మీ జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు జరిగిన అవి మీ విశ్వాసాన్ని పెంచుతాయి, అవి మీ దేవునికి దగ్గరగా చేస్తాయి, ఆయన శక్తిని అనుభవించేలా చేస్తాయి. కానీ సాతాన్ని జయించడానికి అద్భుతాలు అవసరం కాదు. సాతాను జయించడానికి దేవుని వాక్యమే అవసరం. ఎందుకంటే వాక్య అధికారాన్ని వాడు ఎప్పటికీ ఎదిరించలేడు. వాక్య అధికారం ముందు వాడు మోకాళ్ళపై ఉనాల్సిందే. అందుకే వాక్య జ్ఞానాన్ని పొందే, వాక్యంలో బలపడే సంఘం, వాక్య బోధన పొందే సంఘం, ఆ సంఘం సాతాను ఎదుట ఎప్పుడు మోకరిల్లదు. సాతానే సంఘం ముందు తల వంచాలి. అందుకే దేవుడు చెప్పాడు, నీ ప్రార్థన కింద సాతాన్ని త్వరలోనే నలిపివేస్తానని. అంతే, మీ జీవితంలో వాడు ఎలాంటి పని చేయలేడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనం. యేసుక్రీస్తు వారు ఇలా చెప్పారు, అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను, అను తీర్పు నిమిత్తము లోకమునకు వచ్చిందని చెప్పాను. మీ పొరుగు వారితో చెప్పండి, యేసుక్రీస్తు వారు యేసయ్య తీర్పు నిమిత్తం ఈ లోకానికి వచ్చారంట. ఎవరైతే చూడని వారు ఉన్నారో వారు కళ్ళతో చూడవాలని, అలాగే చూసేవారు ఏమవుతారంట చెప్పండి, చూసేవారు ఏమవుతారంట చెప్తున్నాడు, గుడ్డివారు కావాలని. యోహాను 12వ అధ్యాయం 38 నుండి 40 వచనాలు. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్టు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేక పొయ్యిరి. ఎలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థత పరచబడకుంటున్నట్లు ఆయన వారి కనులకు అంధత్వము కలగజేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు చెప్పారు, ఒక వ్యక్తి తన పొలంలో విత్తడానికి బయలుదేరాడు. కొన్ని
కొన్ని విత్తనాలు మారిన పక్కన పడాను, అప్పుడు సాతాను వచ్చి వాటిని తీసుకొని పోయాను. యెషయా గారు చెప్తున్నారు, కొందరి హృదయాలు 38 నుండి 40 వచనం చదువుదాం. యెషయా చెప్తున్నాడు, వారి కన్నులకు అంధత్వము కలగజేసి వారి హృదయము కఠినపరచను అని. ఈరోజు నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను అన్ని సువార్త పత్రికలు చదువుతున్నప్పుడు అయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి 20లో ఒక దుష్టాత్మ గల మనిషి గురించిన సంఘటన ఉంది. బైబిల్ చెప్తుంది, మరి ఆ మనిషిలో ఆ దుష్టాత్మలు చాలా బలంగాను మరియు లోతుగాను ఉన్నాయి. యేసుక్రీస్తు ముందైతే అది జీరో, అది ఏం లేదు. అన్న సెకండ్లో దాన్ని తీసేశాడు. కానీ ఆ దుష్టాత్మ వల్ల అతను చాలా హింసాత్మకంగా సంఖ్యలతో బంధించబడ్డాడు. అతని ఇంటి వారు అతని సంఖ్యలతోనూ గొలుసులతోనూ కట్టేవారు, కానీ అతని వాటిని తెంచేసేవాడు. వాక్యం ఇలా చెప్తుంది, తర్వాత అతన్ని ఇంటి నుండి వెళ్ళగొట్టారు. అప్పుడు సమాధిలో నివసించాడు. వాక్యం ఇలా చెప్తుంది, ఆయన అక్కడ కూడా తనను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ సమాధులలో నివసిస్తూ అరుస్తూ కేకలు వేస్తూ బట్టలు లేకుండా నగ్నంగా తిరుగుతుండేవాడు. ఒకరోజు యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు అతన్ని ముందుగా అప్పుడు చూడలేదు. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన కుమారుడా, ఓ ప్రభువా, నాతో నీకేం పని, నన్ను బాధపరచకు అని అడిగాడు. అప్పుడు బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు వారు ఆ దుష్టాత్మలను ఆజ్ఞాపించినప్పుడు అప్పుడు అతడు నా పేరు సేన, మేము చాలా మంది ఉన్నామని చెప్పారు. అప్పుడు ఆ దుష్టాత్మలు యేసుక్రీస్తు వారిని వేడుకున్నాయి, మమ్మల్ని ఆ పందుల్లో గుంపులోకి పంపండి. బైబిల్ ప్రకారం పందులను పెంచడం అపవిత్రమైనది, నిషిద్ధమైనది. వాక్యం అతిక్రమించిన చోట సాతానికి ప్రవేశించడానికి లీగల్ అధికారం ఉంది. అప్పుడు యేసు క్రీస్తు వారు ఆజ్ఞాపించినప్పుడు ఆ పందుల గుంపు మొత్తం అక్కడున్న నదిలో పడగానే ఆ పందులు మొత్తం చనిపోయాయి. అప్పుడు పందుల కాపరులకు తెలిసినప్పుడు వాక్యం ఇలా చెప్తుంది, 14వ వచనంలో, ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములను ఆ సంగతి తెలియజేసి జనము జరిగినది చూడ వెళ్ళి యేసునద్దకు వచ్చి ఆ పందులు మేపేవారు మిగతా కాపరులకు కూడా చెప్పారు, అక్కడున్న ప్రజలకు కూడా చెప్పారు, చూడండి ఒక మనిషి వచ్చాడు, అతడు ఒక పిచ్చివాని స్వస్థతపరిచాడు. ఆ మనిషిలో ఉన్న దుష్టాత్మలు మమ్మల్ని ఆ పందులోకి వెళ్ళడానికి ఆజ్ఞాపించమని చెప్పగా ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఆ దుష్టాత్మలు ఆ పందుల్లోకి వెళ్ళాయి. అప్పుడు ఆ పందులన్నీ ఆ నదిలో పడి చనిపోయాయి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి, సేనాను దయ్యములు పట్టినవాడు అక్కడ బట్టలు ధరించుకొని స్వస్థత చిత్తుడై కూర్చుండుట చూచి భయపడి వాళ్ళందరూ యేసు దగ్గరికి వచ్చి చూసినప్పుడు వాళ్ళకి తెలుసు ఈ ఏరియాలో ఒక పిచ్చోడు తిరుగుతూ ఉంటాడని. కాపురులు కూడా ఆ పిచ్చని చూసేవాళ్ళు, అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆ పిచ్చని చూసేవాళ్ళు. అక్కడ అందరికీ తెలిసిన పిచ్చోడు. కానీ ఇప్పుడు అదే వ్యక్తి యేసుక్రీస్తు దగ్గర బట్టలు ధరించి పూర్తిగా సాధారణంగా శాంతిగా ఆయనతో కూర్చోవడం చూసి బైబిల్ ప్రకారం వారు చాలా ఆశ్చర్యపోయారు. అప్పుడు వాక్యం చెప్తుంది, చూసిన వారు దుష్టాత్మలు ఉన్న మనిషి గురించి అలాగే ఆ పందుల గురించి అక్కడున్న వారికి చెప్పారు. అక్కడ జరిగిన సంఘటనను చూసిన ఆ పందుల కాపరులు అక్కడున్న ప్రజలందరికీ చెప్పగా వాళ్ళందరూ చూడవచ్చారు. 17వ వచనంలో చూస్తే, తమ ప్రాంతంలో విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఈ వాక్యము చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇంత గొప్ప దేవుడు, ఒక సజీవమైన తండ్రి, ఒక సర్వశక్తిమంతుడైన గొప్ప రక్షకుడు మీ మధ్యలోకి వచ్చి ఒక ప్రత్యక్షంగా ఆయనతో గొప్ప అద్భుతం చేసి చూపించినప్పుడు సంవత్సరాలుగా అక్కడ ఉన్న పిచ్చివాడిని ఎవరు స్వస్థతపరచలేకపోయారు. అతని ఇంటి వారు కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. కానీ వాక్యం చెప్తుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చి అతన్ని స్వస్థతపరిచి బట్టలు వేసుకొని బుద్ధివంతుడిగా కూర్చునేలా చేశాడు. అయినప్పటికీ అది చూసి ఆయనను అంగీకరించలేదు. దానికి బదులుగా మా సరిహద్దుల నుంచి, మా ప్రాంతం నుంచి, మా పట్టణం నుంచి వెళ్ళిపో అని చెప్పడం మొదలుపెట్టారు. వారి ఇళ్లలో కూడా రోగులు ఉండి ఉండవచ్చు, వాళ్ళ ఇంట్లో దుష్టాత్మతో బాధపడేవారు ఉండి ఉండవచ్చు, వారి జీవితాలు కూడా కష్టాలతో నిండి ఉండవచ్చు. అయినప్పటికీ రక్షకుని తమ ముందే చూసిన అక్కడ యెషయా చెప్పిన వాక్యం నెరవేరింది. మీరు చూస్తూ ఉండి కూడా అందులై ఉన్నారు, చెవులు ఉన్నా కూడా మీరు వినలేరు. సాతాను వారి కళ్ళను అందులుగా చేసేశారు. వారు నన్ను చూసి మారి నేను వారిని స్వస్థత పరచకుండానట్లు. హల్లెలూయా. మీరు ఊహించండి, ఆ రోజులో ఏ ఆత్మ పనిచేసేది? బైబిల్ చెప్తుంది, మార్కు సువార్త 3వ అధ్యాయం 4 నుండి 6, సమాజ మందిరంలో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగల వాడు ఒకడు ఉండెను. ఆ రోజు విశ్రాంతి దినం.
యేసుక్రీస్తు వారు ప్రార్థన మందిరానికి వెళుతున్నప్పుడు అక్కడ ఊచ చేయగల వాడొకడున్నాడు. ఆ ఎండిపోయిన చేతులు యేసుక్రీస్తు వారు చూశారు. 2వ వచనములో, అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలెనని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థతపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన నీవు లేచి మధ్యలో నిలువమని ఊచ చేయగల వానితో చెప్పి, వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, చెడు చేయుట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని అడిగాను. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని కలయ చూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే రోగిలతో కలుసుకొని ఆయనని ఎలాగో సంహరింతుము అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరిని దూషించలేదు. యేసుక్రీస్తు వారు ఎలాంటి గడువ చేయలేదు. ఎవరి మీద కూడా చెడు మాటలు మాట్లాడలేదు. ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదు, ఎవరిని దూషించలేదు. కానీ ఒక ఊచ చేయగల వారిని స్వస్థతపరిచాడు. అప్పుడు కొందరు ఇలా అన్నారు, విశ్రాంతి దినమున ఇలా ఎందుకు చేశాడు? అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పారు, మీ యొక్క గొర్రె విశ్రాంతి దినములో గుంటలో పడితే దాన్ని మీరు బయటికి తీయరా? మీ భార్య ఒకవేళ విశ్రాంతి దినములు కింద పడితే ఆమెను మీరు పైకి లేపారా? విశ్రాంతి దినమున కాపరాదా మంచిదా లేదా నాశనం చేయడమా? ఒకవేళ మీ గొర్రెకు దాహంగా ఉంటే విశ్రాంతి దినము అని మీరు నీళ్లు పెట్టారా? అయితే వాక్యం ఎలా చెప్తుంది, వీళ్ళు తమ కళ్ళతో అద్భుతం చూసిన నమ్మలేదు. తమ కళ్ళ ముందే యేసుక్రీస్తు వారు ఊచ చేయగలవని స్వస్థతపరచడం చూసి కూడా దగ్గర నుండి చూసిన వాళ్ళే. కానీ బైబిల్ చెప్తుంది వాళ్ళు బయటికి వెళ్ళి యేసుని ఎలా నాశనం చేయాలని ఆలోచించారు. ఎందుకంటే వాక్యం నెరవేరుతుంది. వీరందరి కనులను సాతాను ఏం చేశాడు? అందులుగా చేశాడు. వీళ్ళు కళ్ళు పెట్టుకొని కూడా గుడ్డి వాళ్ళే, వీరికి చెవులు ఉన్నా చెవిటి వారై ఉన్నారు. ఎందుకంటే స్వస్థపరచబడకుండానట్లు కనులతో చూచి గ్రహించకూడదు అని చెప్పినట్టుగా అలా జరిగింది. యేసుక్రీస్తు దుడ్డ సదుకీయులు మరి పరిశీలు ఉన్నారు. సద్దుకయ్యలు మరి పరిచయాలు ఎవరు? వారు యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తామని చెప్పుకునేవారు. తమను తాము క్రైస్తవమని చెప్పుకునేవారు. కానీ రోమ్ ప్రభుత్వంలో వారికి సఖ్యత ఉండేది. వారు వ్యాపారంలో కూడా బిజినెస్ నడిపేవారు. సమాజ మందిరంలో వ్యాపారం, పాఠశాలలో వ్యాపారం, ఆ వ్యాపారం, ఈ వ్యాపారం, ఇంకా అనేక రకాల వ్యాపారాలు రోమ్ ప్రభుత్వంలో కలిసి నడిపించేవారు. అందువల్ల వారందరూ బిజినెస్ డౌన్ అవ్వకూడదంటే రోమ్ ప్రభుత్వంతో తమకు ఏ సమస్య రాకూడదని వారు కోరుకున్నారు. అందుకే యేసుక్రీస్తు మంచి కార్యాలు చేయడం ప్రారంభించారు. ప్రజల్ని స్వస్థతపరిచినప్పుడు జనాలు యేసుక్రీస్తు వైపు తిరగడం మొదలు పెట్టారు. ఆయన పాపముల నుండి మనసు మార్చుకోనమని ప్రకటించినప్పుడు అప్పుడు మరింతగా ఆయన వైపు వచ్చారు. దీనివల్ల వారు యేసును నశింపజేయడానికి కారణం మీదుగా సాగారు. తమ కళ్ళతో చూస్తూ ఉన్నా కూడా దేవుడు ఆయన ద్వారా స్వస్థతపరుస్తున్నాడని తెలిసిన, ఇతనే దేవుని కుమారుడని తెలిసిన, ఇతని ద్వారా కుర్చీవారు నడుస్తున్నారు, ఊచ చేయగల వాడు స్వస్థత పొందుతున్నాడు. అయినా కూడా ఆయనను తమ సరిహద్దులో నుంచి వెళ్ళగొట్టాలని కోరుకున్నారు. ఇంకా ఆయనను చంపాలని యోచించారు. ఇది యెషయా ప్రవక్త వాక్యం నెరవేరుటకే జరిగింది. యోహాను 12:38 మన సమాచారముని ఎవరో నమ్మిరి, ప్రభు యొక్క భుజబలము ఎవరి మీద ప్రకటింపబడెనో ఈ కారణంగా వారు విశ్వసించలేకపోయిరి. ఎందుకంటే యెషయా మరలా ఇలా చెప్పాను, సదుకేయుల కళ్ళు తెరవబడలేదు. వాళ్ళు పెద్ద పెద్ద వస్త్రాలు ధరించి తిరుగుతుండేవారు. అలాగే అన్యజనుల కళ్ళు కూడా తెరవబడలేదు. వారు యేసుక్రీస్తుతో మా సరిహద్దుల నుండి వెళ్ళిపోనేవారు. ఎందుకంటే వాక్యం నెరవేరింది. వారు కళ్ళున్నా కూడా చూడలేకపోతున్నారు. అలాగే చెవులున్నా కూడా వాళ్ళు చెవిటి వారయ్యారు. మీ పొరుగు వారితో చెప్పండి, వారు చెవులున్నా కూడా చెవిటి మారే అని. వాక్య ప్రకారం మార్కు సువార్త 8:1-13 యేసుక్రీస్తు వారు చాలా మందికి సువార్త. ఆ దినములలో మరొకసారి బహుజనములు కూడి రాగా వారికి తిననేమియూ లేనందున యేసుక్రీస్తు వారు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులో నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారికి నేను వారిని ఉపవాసంతో తమ ఇండ్లకు పంపిన ఎడల మార్గంలో మూర్చపోదురు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. క్రీస్తు వారు మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయని అడగగా వారు చెప్పారు 7. కొన్ని చేపలు కూడా వారి దగ్గర ఉన్నాయి. అప్పుడు యేసుక్రీస్తు వారు ప్రజల్ని కూర్చోమని ఆజ్ఞాపించి ప్రార్థించాడు. యేసుక్రీస్తు వారు ఆ 7 రొట్టెలతో 4,000 మంది పురుషులకు ఇచ్చాను. 4,000 మంది పురుషులు అంటే స్త్రీలు, పిల్లలు కలిపి కనీసం 16 లేదా 17,000 మంది ఉండవచ్చు. ఆ 7 రొట్టెలు కొన్ని చేపలతో ఒక అద్భుతము జరిగాను. అందరూ తిని తృప్తి పొందిరి. బైబిల్ చెప్తుంది వారు తిని తృప్తి పొందారు. మిగిలిన ముక్కలతో శిష్యులు 7
బుట్టలు నింపుకొని తీసుకున్నారు. 10వ వచనంలో ఆయన తన శిష్యులతో కూడా దోణికి దల్మనూత ప్రాంతములకు వచ్చెను. అంతటా పరిచయులు వచ్చి ఆయన నన్ను శోధించుచు ఆకాశం నుండి సూచక క్రియను చూపమని తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక క్రియ నడుగుచున్నారు? ఈ తరం నాకు ఏ సూచక క్రియయు అనుగ్రహింపబడదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. నేను ఊహించండి, ఇక్కడ 7 రొట్టెలు కొద్దిగా చేపలు ఉన్నాయి. ప్రార్థన చేయబడింది, వేలాది మందికి భోజనం పెట్టబడింది. దీనికంటే గొప్ప అద్భుతం మీరు ఎప్పుడైనా విన్నారా? అక్కడ ఎటువంటి డాబా లేదు, డబ్బు లేదు, అయినా క్రీస్తు వారు ప్రార్థించి అందరికీ ఆహారం పెట్టాడు. ఎలాంటి మూల్యం తీసుకోలేదు భోజనం సిద్ధం చేయడానికి, అలానే భోజనం పెట్టాడు. బైబిల్ చెప్తుంది, అప్పుడు భోజనం పెట్టిన తర్వాత ఆయన తిరిగి వచ్చినప్పుడు పరిచయులు అన్నారు, ఒక సూచన చూపమని, చనిపోయిన వారిని బ్రతికించమని, చూద్దాం ఒక కుంటివాని నడిపించమని. అప్పుడు యేసు బాధతో అన్నాడు, కళ్ళుండి చూడని వారా, చెవులుండి వినని వారా, ఇందాక నేను ఏం చేసి వచ్చానో మీకు తెలీదా? ఎంతటి అద్భుతాలు జరిగాయో మీకు తెలీదా? మీకు ఎటువంటి సూచన ఇవ్వబడదని చెప్పాడు. ఒకసారి ఊహించండి, మీరు ప్రతి గంటకు కుంటివారు నడుస్తున్నారు, అందులో చూస్తున్నారు. ఉదయాన్నే ఎవరో లేచి యూట్యూబ్లో చెప్తూ ఉంటాడు, మరొకసారి చేసి చూపించమని. నేను మీకు చెప్పేది అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, సద్దుకీయులారా, పరిచయులారా, మీరు కళ్ళుండి అందులో చెవులుండి కూడా మీరు చెవిటి వారై ఉన్నారు. మీకు ఎటువంటి సూచన ఇవ్వబడదు. ఆయనను తమ ప్రాంతం నుండి వెళ్ళమని కోరారు. వాళ్ళు బైబిల్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. బిజినెస్ నష్టపోతుందని భయపడ్డారు. అందుకే మా సరిహద్దుల నుండి వెళ్ళిపోని చెప్పారు. దేవుని వాక్యము కంటే వ్యాపార వ్యవహారాలకు ముఖ్యమైంది. ఆ ప్రసాదం ఈ ప్రసాదం తినకూడదని కొందరు చెప్పడానికి భయపడతారు, ఎందుకంటే తమ వ్యాపారం సాగాలని. ఈరోజు దేవుని ఆత్మతో నింపబడి ఆత్మీయ జీవితం జీవించాలనుకున్న వారికి వాడు యేసుక్రీస్తు వారి ముందు మోకరించుతాడు. ఆయన ప్రసాదం మాత్రమే తింటాడు. వారు ఎవరికి భయపడరు, ఎవరి భయాన్ని అంగీకరించరు. కానీ మీకు లోకాన్ని సంతోషపెట్టాలనుకుంటే, కానీ అంత్య దినంలో ఎందు న్యాయం జరిగేటప్పుడు జీసస్ ఖచ్చితంగా చెప్తారు, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోలేదు కాబట్టి నాకు మీ మీద సిగ్గుగా ఉందని, కానీ మీతో నాతో ఇలా చెప్తాడు, ధన్యులారా, నా కుడివైపుకు రండి, పరలోకం రాజ్యం మీదే. దేవుని దూతరైన మనకు దేవుని చిత్త ప్రకారం నడిచిన వారికి అది సిద్ధంగా ఉంది. ఈ భూమి మీద మన జీవితం ఎంత? 70, 80, 90, 100, 120 అంతేరా? ఎవరో 40 సంవత్సరాలు గడిపారా, ఎవరో 50, ఎవరో 20, ఎవరో 60, ఇంకా ఎంత మిగిలి ఉంది? అక్కడ లక్షల కోట్ల సంవత్సరాలు జీవిస్తాం. ఈ రోజు మనం ఇక్కడ దేవుని నామాన్ని నికారించినందుకు పైన సిగ్గుపడవలసి వస్తుంది. ఎందుకు? మీరు మీ పనుల వల్ల, వ్యాపారాల వల్ల దేవుని నామాన్ని ఒప్పుకోలేదు. కానీ కొంతమంది, ప్రభువా, నేను ఏ సిస్టమ్ గురించి పట్టించుకోలేదు, నీ వాక్యం గురించి మాత్రమే పట్టించుకున్నాను అనే వారికి యేసుక్రీస్తు వారు ఇలా చెప్తున్నాడు, నేను గొప్ప వాణిగా చేస్తాను, నేను అత్యంత ఆస్వాదించబడిన వాణిగా చేస్తానని. హల్లెలూయా. కాళ్ళు ఉన్నా చూడరు, చెవులు ఉన్న వారు ఆయన కూడా వినరు. ఆయన చేసింది మీకు కనిపించట్లేదు. అంత గొప్ప అద్భుతం జరిగితే కాపరులు ఇలా చెప్పాలి కదా, ప్రభువా, పందులను మేపడం పాపమా? అయితే ఈ రోజు నుంచి మానేస్తాం. నువ్వే మా యజమానుడవు, నువ్వే మా జీవం గల దేవుడవు. మేము ఆవులు పెంచుకుంటాం, గొర్రెలు పెంచుకుంటాం, మాపై కరుణ చూపించు, మా పాపలను క్షమించు. ఈ పందులన్నీ చనిపోతే వాటిని అమ్మి వేస్తాం, ఇకపై ఈ విధమైన వ్యాపారం చెయ్యము అని వారు చెప్పలేదు. పరిచయులు ఎందుకు ఉపయోగించుకునేవారు? ఎందుకంటే వారు ప్రార్థన మందిరంలో ఆవుల నమ్మాలి, సమాజ మందిరంలో పావురవ నమ్మాలి, కమిషన్స్ తీసుకోవాలి. నీ పావురం 500 అయితే 250 నీ వాట, 250 నా వాట. అందుకే యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చి వారిని కొరడలతో కొట్టి మనం తరిమివేశాడు. ఎవరికైనా వ్యాపారం ముఖ్యమైతే వారు యేసుక్రీస్తు వాక్యాన్ని బహిరంగంగా అంగీకరించరు. అందుకే బైబిల్ చెప్తుంది, వారు యేసుతో మా ప్రాంతం నుంచి వెళ్ళిపో అన్నారు. మా ఇళ్ళ నుంచి వెళ్ళిపో, మా ఊరి నుంచి వెళ్ళిపో, మేమంతా బంధువులను కాచుకుంటున్నాం, అవి చనిపోతావేమో అన్నారు. వారందరూ రక్షణను తిరస్కరించారు, తమ డబ్బుని ఎంచుకున్నారు. కానీ ధనాన్ని సంపాదించిన వారు, ఆత్మీయ ధనాన్ని సంపాదించిన వారు, భక్తిని కూడబెట్టిన వారు, పైన అదే కరెన్సీ పనిచేస్తుంది. హల్లెలూయా. మనకి ఈ లోకంలో డబ్బు అవసరం, కానీ దేవుణ్ణి నికారించి వచ్చిన కలుషితమైన అలాంటి ధనం మనకు అవసరం లేదు. మనకు డబ్బు చాలా అవసరం, పని చేయడానికి, సువార్తను ప్రకటించడానికి, టీవీలో ప్రసారం చేయడానికి, ఇవన్నీ అవసరం. కానీ యేసుక్రీస్తు వాక్యాన్ని నికారించే డబ్బు మాత్రం మనకు అవసరం లేదు. యేసుక్రీస్తు వారు ఇలా చెప్పారు,
మీరు సాతాను బల్లకు దేవుని బల్లకు ఒకేసారి భాగస్వాములు కాలేరు. మీకు తెలీదా క్రీస్తుతో బెలియాలుతో ఏం సంబంధం అని? వెలుగుతో చీకటికి ఏం సంబంధం? మీకు ఇది తెలీదా? వాక్యం చెప్తోంది, తమ కళ్ళ ముందే అనేక ప్రజల స్వస్థత పొందుతున్నా, తమ కళ్ళ ముందే అనేక విధమైన రోగాలు తొలగిపోతున్నా, రక్షణ పొందుతున్నా కూడా, వారు కాళ్ళున్నా కూడా అందులోగా చెవులున్నా కూడా చెవులు లేని వారి అయ్యారు. యేసుక్రీస్తు వారు చెప్పారు. 40వ వచనాన్ని చదువుదాం. వారు కళ్ళతో చూసి హృదయంతో గ్రహించి తిరిగి వచ్చి పశ్చాత్తాపడకూడదని. అంతే వాళ్ళ ఆలోచన మారిపోయి పశ్చాత్తాపం పొందితే వారిని స్వస్థత పరుస్తాను. మన మధ్యలో ఎంతో మంది యువకులు ఉన్నారు, మత్తు పదార్థాలను వదిలేశారు. చేతులు పైకెత్తండి, శాంతంగా నిలబడండి. నేను చెప్పేది వినండి. ఈరోజు పంజాబ్లో ఎవరో ఒకరు మేము మత్తు వ్యసనాన్ని తొలగిస్తామని చెప్పినా, ఒకరినైనా విడిపించకపోయినా ప్రజలు వారిని హీరోలుగా చేస్తారు. కానీ ఈ సంఘం గత 20 సంవత్సరాలుగా వందల వేల లక్షల మందిని మత్తు నుండి విడిపించింది. వీరందరూ ఈరోజు మీటింగ్లో వచ్చిన వాళ్ళు లక్షల మంది మత్తు నుండి విడిపించబడి కిరాణా బ్రాంచ్ చూసుకుంటున్నారు. యూకేలో బ్రాంచే నడిపిస్తున్నారు. యుఎస్లో కూడా ఉన్నారు. ఢిల్లీలో, బాంబేలో, బాలీవుడ్లోకి వెళ్ళారు. కారణం వదిలేశారు. క్రీస్తు వారు చెప్పారు, ఒక సాతాను నుండి వచ్చినది అలాగే యేసుక్రీస్తు నుండి వచ్చినది ఎలా గుర్తించగలం? దాని ఫలితంగా మరణం వస్తుంది. వాళ్ళు కొట్టడానికి, చంపడానికి సిద్ధంగా ఉంటారు. కానీ యేసయ్యకు చెందిన వ్యక్తి చెప్తాడు, స్వస్థత పొందండి, విముక్తి పొందండి, మత్తు నుండి విడుదల పొందండి. ఇదే తేడా. ఎందుకంటే సాతాను దొంగలించడానికి, చంపడానికి, నాశనం చేయడానికి వచ్చాడని, కానీ యేసుక్రీస్తు జీవం, నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడని. ఇది మీకు నిరూపణంగా కనిపించట్లేదా? ఇది సాక్ష్యం కాకపోతే ఇంకేమిటి? ఇది శారీరక యుద్ధం అయితే ఒక సైన్యాన్ని నిలబెట్టి కత్తులతో యుద్ధం చేసేవాళ్ళం. కానీ ఇది శారీరక యుద్ధం కాదు. సాతాను మంచి విషయాలను ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు వారు స్వస్థత పరిచాడు. వాళ్ళు అంటున్నారు వెళ్ళిపో అని. ఊచ చేయగలవని స్వస్థత పరిచాడు. ఇతన్ని నాశనం చేయడానికి ఏదైనా ఉపాయం కనుక్కోండి అంటున్నారు. యేసుక్రీస్తు వారు వేరే మందికి ఆహారం పెట్టారు. అయినా వారు మాకు ఒక సూచన కావాలన్నారు. మీరు చూస్తున్నది సూచకలు కావా? ఇది అద్భుతం కాదా? ఈ సాక్ష్యాలని సూచకలు కావా? ఇంకెలాంటి సూచక క్రియలు కావాలి? ఇది అబద్ధమైతే బయట పెట్టండి, నిరూపించండి, నిరూపించండి. వెళ్ళండి, ఇలాగ వెళ్ళండి, ప్రజలను అడిగండి ఒకసారి. నేను ఒక కట్టుబడిన క్రైస్తవుడిని, నేను క్షమిస్తాను. కొందరు చెప్పులతో కూడా స్వాగతిస్తాను. నేను చెప్తున్నాను, అందరూ కట్టుబడి ఉన్న వాళ్ళు కాదు. క్రైస్తవంలో కొంచెం వేరుగా ఉంటుంది. కట్టుబడి ఉన్న వాళ్ళు క్షమిస్తూనే ఉంటారు. అందుకే జనాలకు తెలుసు వీడు కట్టుబడి ఉన్న క్రైస్తవుడు కాబట్టి ప్రతికారం తీర్చుకోవడానికి. కొందరు కరెక్ట్ క్రైస్తవులు కూడా ఉన్నారు. వాళ్ళ పేరుకి వెళ్తే వీళ్ళకి తెలుసు చెప్పులు తీసుకొని వస్తారని. వీడు కట్టుబడి ఉన్న క్రైస్తవుడు కాబట్టి వీడు కేసులు వేయడు, గొడవలు చేయడు, వాగ్వాదం చేయడు. నాకు తెలుసు వీనికి ఏమన్నా మౌనంగా ఉంటారని. నాకు తెలుసు నా సక్సెస్ గురించి, నా ప్రతిఫలం, నా ఎదుగుదల, నా పనులు మీకు జవాబిస్తుంది. కానీ నా నోరు కాదు. హల్లెలూయా. వేల మంది నిలబడితే 100 మంది కూడా మత్తు విడిచిన అది చాలా పెద్ద వార్త అవుతుంది. ఇంకెవరైనా ఇలా చేసి ఉంటే అది దేశవ్యాప్తంగా హెడ్లైన్ అయ్యేది. కానీ ఇది చర్చ చేసింది కాబట్టి ఇలా అవుతుందని నేను ఎప్పుడు వినలేదే. నాకు తెలియదు. మరేమేం మాట్లాడకూడదు. వాళ్ళకి వినపడుతుంది. మేము వినలేదండి, మేము వినలేదండి. చెవిటి వాళ్ళయ్యారా? వేల మంది సాక్ష్యంగా నిలబడిన వినారు, చూడారు. మాకు తెలీదు అంటారు. కళ్ళుండి చూడరు, చెవులుండి వినారు. నీకు తెలీదు అంటారు వాళ్ళు. హల్లెలూయా. వేల మంది నిలబడి ఉన్నారు. కానీ ఇది న్యూస్ కాలేదు. ఎందుకంటే చర్చ్ చేసింది. ఇది ప్రేమను బోధించే చర్చి. ఇప్పటి వరకు కొట్టుకోవడం నేర్పలేదు, అల్లర్మ చేయడం నేర్పలేదు, క్షమించడం నేర్పింది.
మందు వదిలేయాలని నేర్పింది, భార్యతో గొడవ పడకూడదని నేర్పింది, ఇంటి గౌరవాన్ని కాపాడాలని, కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలని, మంచి వ్యాపారం చేయాలని, విదేశాలకి వెళ్ళాలని నేర్పింది. ఇవన్నీ వార్తలో వెయ్యారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయకండి. ఎవరి లోపల ఏముంటుందో అదే ఇస్తారు, మన లోపల ఏది ఉందో అదే ఇస్తాం. మనం ప్రజలకు జీవం ఇస్తాం యేసుక్రీస్తు నామములో. ఆమేన్, ఆమేన్. వాస్తవానికి వారు కూడా మీ ప్రచారాన్ని చేస్తున్నారు, పరోపక్షంగా వారు కూడా మీ టీమే. యేసుక్రీస్తు వారి సువార్త అక్కడి వరకు చేరుస్తున్నారు, అక్కడికి మీ బోధనలు చేరలేకపోతున్నాయి. అందుకే మీరు వారి కోసం ప్రార్థించాలి. వారిని కొట్టకూడదు, వారిపై కేసులు వేయకూడదు. హల్లెలూయా. అవమానంగా ఉండే రీల్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని అవమానించాల్సిన అవసరం లేదు. ఇలా సమాధానం ఇవ్వాలి. ఎంతమంది తారం ఎగరేశారు, ఇలా జవాబిద్దాం. ఎంతమంది చూపు పొందారు, ఇలా జవాబిద్దాం. ఎంతమంది కుర్చీవారు కుష్ఠరోగులు స్వస్థత పొందారు, చూపించి జవాబిద్దాం. మీ వల్ల దోమ కూడా నయం కాకపోవచ్చు, కానీ చర్చిలో ఆక్సిజన్ ఉన్న రోగాలు స్వస్థత పొందుతున్నారు. మానసికంగా వికలంగా పిల్లలు కూడా స్వస్థత పొందుతున్నారు. పాత దగ్గర సర్టిఫికెట్లు చూపించండి, ఈ పిల్లవాడు మానసికంగా బలహీనుడని. ఇప్పుడు కొత్త సర్టిఫికెట్ ఉంది, స్కూల్లో మొదటి స్థానం సాధించారని. అయినా మీరు నమ్మరు, ఎందుకంటే మీరు చూస్తూ కూడా అందులో ఉంటారు, వింటూ కూడా చెవిటి వారిలా ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేస్తున్న పని జరుగుతూనే ఉంటుంది. ఇది మనిషి పని అయితే చాలా కాలం క్రితమే ఆగిపోయేది, కానీ ఇది దేవుని పని అయితే దాన్ని ఎవరు ఆపలేరు. దేవుని సేవకుడు లైవ్ ద్వారా మీకు దేవుని ఆత్మీయ రహస్యాలను చెప్పడానికి, సరైన సమయంలో లైవ్ బోధనలను వినడానికి మరియు ఆధ్యాత్మికమైన జీవితంలో ఆశీర్వాదాలను పొందుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ని నొక్కండి మరియు సరైన సమయంలో నోటిఫికేషన్ పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.